9వ తారీఖు నుంచి న్యాయం పట్టిన పడ్డది మొత్తం. ఫోన్ని మొత్తం మాట్లాడుకునేది తెలుసు లోపల అవుతుంది. ఇంక వాళ్ళు తలుచుకుంటే ఏదన్నా పోలీసుల మీద పడాలి. పోలీసుల మీద వైపర్ వైపర్ ఫోన్ చేసి గుండెడు ముత్యం అది లోపల ఉంటుంది. గుండెడు ముత్యం రెడ్డి, మాది గ్రామం గంగా సముద్రం, మండల్ డొంకేశ్వర్, డిస్టిక్ నిజామాబాద్. నేను వృత్తిపరంగా వ్యవసాయం చేస్తాను. ఇప్పుడు వచ్చే నెల ఆగస్టు 22వ తారీఖు మా కూతురు లగ్గం ఉంది. అందుకోసం బట్టల షాపింగ్ కోసం అనేది నేను ఒక 5 లక్షల రూపాయలు వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాను. అప్పు తీసుకుంటే యూత్పల్లి యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో జమ చేశాను. జమ చేస్తే అందులో నుంచి సైబర్ గంలో ఫస్ట్ ఓటీపీలు పంపించారు. ఓటీపీలు పంపిస్తే ఓటీపీలకు రెస్పాండ్ కాలేదు. తర్వాత మరి కాల్ చేసిరు. కాల్ చేస్తే నేను 2 టైమ్స్ కాల్ చేసిరు. వాళ్ళ లాంగ్వేజ్ నాకు అర్థం కాలేదు. వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కాకపోతే కట్ చేసిన. మళ్ళీ ఒకసారి చేసారు. చేస్తే మళ్ళీ కట్ చేసిన. ఊకే కాల్ చేస్తున్నారని మేము ఆ రోజు పొలం వేస్తున్నాము. పొలం వేస్తే ఊకే డిస్టర్బ్ అవుతుందని ఆ రోజు మొత్తం 20 టైమ్స్ కాల్ చేసారు. 20 టైమ్స్ కాల్ చేస్తే సపడాక నేను ఆల్రెడీ బ్లాక్ లిస్ట్లో పెట్టేసిన. బ్లాక్ లిస్ట్లో పెట్టేసి నా పొలం పని మీద నేనున్నా, నా పని మీద నేనున్నా. పొలం పని మీద వచ్చి చూసే కంటే మెసేజ్ వచ్చేటి వస్తుంది. ఆ మెసేజ్లకి నుంచి ఒకటి 1 లక్ష రూపాయలు కట్ అయినట్లు వచ్చింది, ఒకటి 50,000 రూపాయలు కట్ అయినట్లు వచ్చింది, ఒకటి 66,800 రూపాయలు కట్ అయినట్లు వచ్చింది, ఇంకొకటి 2 లక్షల రూపాయలు కట్ అయినట్లు మెసేజ్ రాలేదు. అది కూడా ట్రూ కాలర్లోనే వచ్చింది. మెసేజ్ కూడా ఈ మెయిన్ మెసేజ్ రాలేదు. తర్వాత నేను బ్యాంకు వెళ్దామనే టైంకి బ్యాంక్ బంద్ ఉంది. కావున పిల్లలు 2 lakhs లేని మనం ఇక్కడ ఏం చేయలేము. ఓన్లీ 2,13,000 వస్తాయనుకోండి. సెకండ్ సాటర్డే వచ్చింది నెక్స్ట్ డే. తర్వాత సండే వచ్చింది. మండే రోజు ఉదయం 10 గంటలకు పోయినాము. సార్ దగ్గరికి పోయి స్టేట్మెంట్ తీపించినాము. స్టేట్మెంట్ తీపించి అక్కడ సార్ దగ్గర కంప్లీట్ చేసినాము. కంప్లీట్ చేస్తే సారు మీరు అక్కడ క్రైమ్ బ్రాంచ్ కొట్టని పోలీస్ కమిషనరేట్కు సార్ చెప్పడం జరిగింది, మేనేజర్ గారు. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం చూసాము. చూస్తే అతను ఇద్దరు అకౌంట్లకు
నా క్యాష్ మొత్తం డ్రా చేసుకున్నాడు. అది ఫోటోలు కూడా చూసినాం వాళ్ళవి. ఒకటి లేడీస్ ఫోటో పెట్టిరు ఒక అకౌంట్కు, ఇంకోటి ఏమో ఒక 20 నుంచి 25 ఇయర్స్ అతని ఫోటో పెట్టిరు. ఇతనేమో మొత్తం మా ముఖంకంతా మాస్క్ పట్టుకొని ఓన్లీ కళ్ళే ఉంచేటట్లు జార్ఖండ్లో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిండు. అతను డ్రా చేసిండు. ఇక సరే అక్కడ మేము అవన్నీ చూసిన తర్వాత మరి ఏసీపీ గారి కలవడం జరిగింది. ఏసీపీ గారు చాలా తొందరగా స్పెండ్ అయిండు. కాకపోతే మేము ఇక్కడ 7 లాక్ ఎబో తీసుకుంటున్నాము. 7 లాక్ అంటే కింద అయితే పిఎస్కే ఓడి అని చెప్పిండు. అయినా సార్ కూడా మేము చేసేంత ట్రై చేస్తాము, ఖచ్చితంగా చేస్తాము అని చెప్పిండు. తర్వాత ఏమైందంటే మేము పొంగ ఇది ఆల్రెడీ 1930 కాల్ చేస్తే అతను అకౌంట్లో ఉన్న 1,060 రూపాయలు నాకు రిఫండ్ వచ్చింది. మళ్ళీ అది నా తీసుకున్న 4,16,800 నుంచి 1,060 రూపాయలు రిఫండ్ వచ్చింది. ఇక మన ఏసీపీ గారికి ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. తర్వాత సారు ఆర్మూర్ సిఐకి ఫోన్ కాల్ చేయడం జరిగింది. ఆర్మూర్ సిఐ నందిపేట ఎస్ఐకి ఫోన్ చేయడం జరిగింది. సార్ ఎస్ఐ గారు ఫోన్ చేసి మాట్లాడి పోలీస్ స్టేషన్కి పోయి అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినాము. సార్ దయచేసి సీఎం గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా సరే కొంచెం తొందరగా చర్య తీసుకోండి సార్. ఇది నా కూతురు కోసం, నా కూతురు లగ్గం కోసం మేము రూపాయి ఇండనక వానక చలనక ఏదనక కష్టపడి ఊహించుకున్న పైసలు సార్. మాకు వేరే బిజినెస్ లేవు, ఏం లేవు. మాకు చాలా కష్టంతో చాలా బాధతో ఉందంటే మాకు. ఎందుకంటే మా బాధను అర్థం చేసుకొని ఎవరైనా సరే సార్ దండం పెడతా అందరికీ ఖచ్చితంగా నాకు మేలు జరిగేటట్లు చూడండి సార్.